హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేమంతా రెడీ అయ్యి మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాం. మీరు చూస్తున్న ఈ గుడి జిల్లెలగూడలో ఉంది. ప్రతిసారి వచ్చే గుడి కానీ ఎప్పుడు కూడా ఇంత సందడిగా నేను చూడలేదు. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలామంది భక్తులు గుడిలో దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. డెకరేషన్, లైట్స్ అయితే చాలా మంచిగా పెట్టారు. ఈ ఒక్క గుడికి వస్తే సరిపోతుంది. ఒకేసారి మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోవచ్చు, ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే పక్కన శివాలయం కూడా ఉంటుంది. సో, ఒక్కసారి వస్తే మనం ఈ ముగ్గురు దేవుళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనమందరం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటాం. ఈరోజు ఉపవాసం చేయడం చాలా మంచిదంట. ఈరోజు చేసే ఉపవాసం 24 ఏకాదశుల ఉపవాసంతో సమానమట. మనం నార్మల్‌గా టెంపుల్‌కెళ్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుడికి వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలామంది అయితే భక్తులు వస్తూ ఉన్నారు. దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. ఈ గుడికి నేను చాలా సార్లు వచ్చాను. కానీ ఈ గుడి కిందే ఇంకొక రహస్యమైన ప్లేస్ ఉందని నాకు తెలీదు. ఎప్పుడు నేను చూడలేదు కూడా. కానీ ఈ స్పెషల్ అకేషన్ వల్ల ఆ ప్లేస్‌ని కూడా దర్శించుకున్నా. సో, ఈ వీడియోలో దాన్ని కూడా నేను కవర్ చేశాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు కూడా చూసేయండి. ఫైనల్‌గా అయితే అన్ని లైన్స్‌ని కంప్లీట్ చేసుకొని మేము గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ రేంజ్‌లో డెకరేషన్ ఇలా ఉంటుంది అని. దూరం నుంచి చూడగానే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. వీడియోస్ ఇలాంటివి తీయకూడదని అనౌన్స్‌మెంట్స్ చేస్తున్నారు. కానీ మనం అస్సలు ఆగం కదా! తీసేవాళ్ళు తీస్తూనే ఉన్నారు. చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. సో, మేము కూడా ఈ మూమెంట్‌ని అస్సలు మిస్ చేయాలనుకోలేదు. మీ అందరితో కూడా షేర్ చేయాలనేసి మొత్తం అంతా రికార్డ్ చేశాము. అంత పెద్ద లైన్ అయితే చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ కొంచెం తక్కువ డిస్టెన్స్‌లో ఉన్నది అయితే చాలా టైం పట్టింది మాకు. చాలా ఎక్సైటెడ్‌గా ఉండే ఎప్పుడెప్పుడు ఎళ్లి దర్శించుకుంటాము ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని అని. తొందరగా అనేసి ఎంత ఇది చేసినా కూడా లైన్ చాలా మెల్లగా వెళ్తూ ఉండే. ఫైనల్లీ ఈ స్పెషల్ డే రోజు మేము శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగుండే. నాకు తెలిసి ఇక్కడ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు మా ఫేసెస్‌లో ఎంత ఎక్సైట్‌మెంట్ ఉందో స్వామిని చూడడం. మొత్తం ద్వారానికి ఎదురుగా అయితే ఈ స్వామిని పెట్టి మొత్తం డెకరేషన్ చేసి పెట్టారు. దీని వెనక మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ప్రతిసారి వెళ్తే మనకి ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకొని వస్తాము. ఈరోజు స్పెషల్ అకేషన్ కాబట్టి స్వామివారికి ముందే అలంకరించి పెట్టారు. ఇలా ఈ గుడిని దర్శించుకున్న తర్వాత మనం స్టెప్స్ దిగి కిందికి వచ్చిన తర్వాత కింద మనకి ఈ సిగరెట్ ప్లేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం దశావతారాలు స్వామివారి దశావతారాలున్న విగ్రహాలు మొత్తం మనం చూడొచ్చు. మనం కిందికి వెళ్తుంటే ఒక గృహలాగా ఉంటుంది. ఆ గృహలో ఈ దశావతారాలున్న విగ్రహాలన్నీ ఉన్నాయి.
ఇలా లాస్ట్‌కి వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి ఉన్నారు. అక్కడొచ్చిన పిల్లలైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉండే. పిల్లలకి మనం చూపించడానికి ఇదైతే చాలా మంచి ఆలయం అని చెప్పాలి. ఇంకా ఆ గృహలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ విగ్రహాలన్నీ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఆ తర్వాత నుంచి ఇంకొక చిన్న గృహలాగా ఉంటుంది. అందులో ఈ విగ్రహాలన్నీ కనిపిస్తాయి. మొత్తానికి ఈ స్పెషల్ డే రోజు ఇలా గుడికి వెళ్ళి ఇలాంటివన్నీ చూడడం చాలా మంచిగా అనిపించింది. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియోని చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.